భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ పేరుతో జరిగిన సభలో చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక నాయకుడు పిసిసి మెంబర్ నూకల రమేష్ కాంగ్రెస్ నుండి చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు మరియు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రకటించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యేలు లేనందున ప్రజలకు అందుబాటులో ఉండక కేవలం ఇక్కడి వనరులు దోచుకుని పోవడానికే వస్తున్నారన్నారు। ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు। స్థానికులు విద్యావంతులు నూకల రమేష్ ని ఈసారి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు। కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏవేవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడతాయో అవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇప్పుడు ఏదైతే చూస్తే గ్యాస్ ధర ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి శుభ్రమైన బట్టలతోని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా బతికితే చాలు అని అనుకుంటున్నారు। కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుండి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనే పనిచేసింది। మన పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా విద్యను అందించడం కోసం గవర్నమెంట్ స్కూళ్లను ఏర్పాటు చేసింది। అదేవిధంగా కడాకీవన్ గారు మందవరం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా కడాకీవన్ గారు మందవరం గారు ఏదైతే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది। గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ద్వారా ప్రాంతం ఏదైతే గ్రామీణ ప్రాంతం కానీ లేకపోతే బీద వాళ్ళకు కానీ వాళ్ళకు లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రిజర్వేషన్లు పొందుపరిచేస్తే ఆ రిజర్వేషన్లు ఇవాళ ఎన్ని రకాల వాడుకుంటే అన్ని రకాలు వాడుకొని ఏమన్నంటే ఎలక్షన్లకు ఎవరైనా క్యాండిడేట్ ను డబ్బులు ఇవ్వని ప్రపోజ్ చేస్తే ఏమంటారంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువని చెప్తారు। రాజ్యాంగం రాసినప్పుడు డబ్బులు అనుకోలేదు, ఇవాళ డబ్బులు అవసరం లేదు ఎన్నికలకు। మా తల్లు ఒక్కసారి ఖచ్చితంగా పిల్లల్ని గెలిపిద్దాం అనుకుంటే డబ్బులకి ఏ పని చేయాలి, డబ్బులకి జాంతానయ్యా అందరూ పైసలు తీసుకుంటే ఓట్లు మనకు వేసలేదు కాంగ్రెస్ పార్టీ। ఇవాళ ఒక సాహసమైన నిర్ణయం తీసుకుని పిల్లగారిని ముందు తీసుకొచ్చిన మీ అందరిలో నమ్మకంతో మీ అందరు నాకు సహకారం చేస్తున్న నమ్మకంతో ఈ పిల్లగారిని తీసుకొచ్చిన కాబట్టి ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకొని ఇవాళ ఈ పిల్లగారిని గెలిపిస్తే రేపు ఒక సాంప్రదాయం ఏర్పడుతుంది। ఈ పిల్లగారిని ఓగొట్టిన అనుకోని ఇక స్థానికులు కూడా ధైర్యంగా రాజకీయాలు దయచేసి అందరికీ సరిపడ భోజనం దయచేసి